రెడీ నాన్న? రెడీ సార్. గుడ్. చూడండి నాన్న, ఇప్పుడు మీకు ఇవి AEIOU ఓవెల్స్ అని తెలుసు కదా నాన్న? తెలుసు సార్. ఏ సౌండ్ ఏం పలుకుతుంది? ఆ లేకపోతే ఏ లేకపోతే ఆ. నెక్స్ట్ ఈ సౌండ్ ఏంటిది? ఐ సౌండ్ ఏంటిది? ఓ సౌండ్ ఏంటిది? యు సౌండ్ ఏంటిది? గుడ్. మరి ఒక ఓవెల్కి ఇవి కూడా ఓవెల్సేనా? చూడండి, AEII ఇవి కూడా ఓవెల్సే కదా, అవునా కదా? ఒక ఓవెల్కి ఇంకో ఓవెల్ కలిసినప్పుడు దాని సౌండ్ ఎట్లా మారుతుందో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏకి ఏం కలుస్తుంది చూడండి, ఏకి ఐ. ఏకి ఐ కలిస్తే AI. రెడీగా ఇక్కడ పెట్టుకోండి, AI. ఇప్పుడు ఏకి ఐ కలిసినప్పుడు వెన్ టూ ఓవెల్స్ వాక్ టుగెదర్ ఏది పలుకుతుంది సౌండ్? ఫస్ట్ వన్ విల్ టాక్. చూడండి, వెన్ టూ ఓవెల్స్ వాక్ టుగెదర్ ద ఫస్ట్ వన్ విల్ టాక్. ఇప్పుడు ఇందులో రెండు కలిసినాయి కదా, AI. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ లెటర్ ఏంటిది? అదే మాట్లాడుతుంది కానీ దాని సౌండ్ ఆ అని మాట్లాడదు. అది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంది? దాని నేమ్ మాట్లాడుతుంది, దాని పేరు. దీని పేరు ఏంది? ఏ. ఇప్పుడు AI వచ్చినప్పుడు నువ్వేమని పలకాలి? ఏ. ఓకేనా? నెక్స్ట్ ఈకి ఈ సౌండ్ ఏంటిది? ఏ. ఈకి ఈ జత అవుతుంది అన్న ఓవెల్. ఈకి ఈ జత అయింది చూడండి, ఈకి ఈ జత అయింది. నేను ఈకి జత అయింది ఇక్కడ పెట్టుకున్నాను. ఈకి ఈ జత అయినప్పుడు ఫస్ట్ ఓవెల్ మాట్లాడుతుంది. ఫస్ట్ ఏంటిది? ఈ కదా. ఈ వచ్చినప్పుడు దీన్ని ఈ అని పలకాలి, దాని పేరు పలుకుతుంది. ఫస్ట్ ఓవెల్ దాని పేరు పలుకుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు AI వచ్చినప్పుడు దీన్ని ఏమని చదువుతారు? దీంట్లో ఫస్ట్ ఏంటిది? ఏ అని చదవాలి దీన్ని. ఇప్పుడు ఈ వచ్చినప్పుడు ఫస్ట్ ఓవెల్ ఏంటిది? ఈ అని చదవాలి. అర్థమవుతుందా? దాన్ని నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది కదా, ఐకి ఏం జత చేస్తున్నా నేను? ఈ జత చేసినప్పుడు ఏది మాట్లాడాలి? ఫస్ట్ లెటర్ ఐ మాట్లాడాలి. ఐ ఇక్కడ ఈ కాదు దాని సౌండ్, దాని పేరు మాట్లాడుతుంది. దాని పేరు ఏంది? ఐ పేరు ఐ కలిసినప్పుడు ఐ. ఓకేనా? ఇప్పుడు ఐలో మీరు ఏం సౌండ్ చెప్తారు దీనికి? ఫస్ట్ లెటర్ కదా, దాని పేరు ఏంది? ఫస్ట్ది ఐ అని చెప్పాలి. ఐ వచ్చినప్పుడు ఐ. దాంతో పదాలు ఎట్లా చదవాలో నేను చూపిస్తా ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ ఓకి ఏ కలుస్తుంది నాన్న, ఓకి ఏ కలుస్తుంది. చూడండి, నేను ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా. ఓకి ఏ కలిసినప్పుడు ఏ లెటర్ మాట్లాడాలి? ఫస్ట్ వన్ మాట్లాడాలి, ఓ. చూడండి, ఓ. మీరు ఓఏ వచ్చినప్పుడు ఇందులో ఫస్ట్ లెటర్ ఏముంది? ఓ. ఇగో ఇదే ఓ అని చెప్పాలి దీని సౌండ్. ఓఏ వచ్చినప్పుడు ఓ. నెక్స్ట్ యూకి ఈ కలుస్తుంది నాన్న. అంటే చూడండి, వెన్ టూ ఓవెల్స్ వాక్ టుగెదర్ ఎవరు మాట్లాడతారు? ద ఫస్ట్ వన్ విల్ టాక్. యూఈ కలిసినప్పుడు మీరు దీని సౌండ్ ఏమని చెప్తారు? ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే చూసి చెప్పొచ్చు మీరు. ఫస్ట్ వన్ ఏముందో చూడాలి. యాక్చువల్గా యూ సింగిల్గా అయితే ఆ పలుకుతుంది, కానీ ఇంకో ఓవెల్ కలిసినప్పుడు దాని పేరు పలుకుతుంది. ఏంది అది పేరు? యూ. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి,